పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. సో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలు వివాదాలకి కారణమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ నాయకుల దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అంతకుముందు భీమవరం డిఎస్పీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఈ బడ్జెట్కి సంబంధించి, అంటే బడ్జెట్ వీటి మొత్తం బాధ్యత అంతా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది, నేనేం ఎలకట్ చేయగలుగుతాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీసిన పరిస్థితి. అండ్ హోమ్ మినిస్ట్రీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు గతంలో చేశారు. ఒక పక్క నారా లోకేష్ చూస్తే కనుక ఆయన స్టేచర్ అది ఒకవైపు పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భవిష్యత్ సీఎం లోకేషే అనే ప్రొజెక్ట్ చేసుకుంటున్న ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు నుంచి కానీ కనిపిస్తున్న పరిస్థితి. మరోపక్క ఇలా పవన్ కళ్యాణ్ అనియాపదేశంగా మాట్లాడుతూ ఉన్నారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారో కానీ ఆయన స్థాయిని తగ్గించేసుకుంటూ ఉన్నారు అనేది కొంతమంది మేధావులు చెప్తున్న మాట. అంటే ఆయనకు సద్విమర్శ చేస్తూ ఉన్నారు. ఇది ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదేమో మీ స్థాయికి అన్నట్లుగా. అండ్ మీ కామెంట్ ఏంటి? మీకేమనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే? ఎస్ అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిగతం కాదు. అంటే ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ పోస్ట్ అండి. రెండు డిప్యూటీ పోస్ట్ కంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కంటే కూడా ఆయన ఒక పెద్ద విప్లవాత్మకమైన విషయానికి ఆయన ఒక సింబల్ అనమాట. ఏంటి విప్లవాత్మక అంటున్నారు ఎంజీ రావు గారు అనుకోవద్దు. ఆయన ఒక విప్లవం తెచ్చేశారు. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ పరిస్థితులను 1950 నుంచి ఒక్కసారి పరిశీలిస్తే చాలా బుక్కులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పటి నుంచి ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం విహాంగ వీక్షణం చేయాలి. ఒకసారి వ్యూ చేస్తే దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. 1950 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎంతటి దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. నేను చాలా వాస్తవాలు చెప్తానండి. రెండు క్యాస్ట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. కాబట్టి రెండు శక్తులు ఉంటాయి. అవి ఏ పొలిటికల్ పార్టీ అయినా పొలిటికల్ పార్టీలు వెనకాల ఉండేది రెండు క్యాస్ట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విప్లవం తెచ్చారు. ఆ విప్లవం ఏంటంటే థర్డ్ ఫ్రంట్, ఒక థర్డ్ ఫోర్స్ అనేది వచ్చింది. థర్డ్ ఫోర్స్ అందరూ విఫలమయ్యారు. 1950 నుంచి కూడా థర్డ్ ఫోర్స్ అనేది విఫలం అయిపోయింది. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా థర్డ్ ఫోర్స్ ఫామ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక థర్డ్ ఫోర్స్ అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్స్ బలంగా అక్కడ టీడీపీ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నా గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ లేకపోతే టీడీపీ గెలవడం అసాధ్యం అవును. కాబట్టి టీడీపీకి ఈరోజు పూర్తి మెజార్టీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, డిప్యూటీ సీఎం పోస్ట్ అంత ఈజీగా ఏమి ఇవ్వలేదు. ఎవరైనా పాలిటిక్సే, తర్వాత ఎవరైనా బంధాలు ఉంటాయి. పాలిటిక్స్ ఎప్పుడూ హార్డ్గానే ఉంటాయి. అది కూడా చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్ చాలా హార్డ్గా ఉంటాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలో కూడా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక సింబల్ అవుతున్నారు. ఏంటి థర్డ్ ఫ్రంట్ అంటే, థర్డ్ ఫోర్స్ అంటే ఇంకోటి 1950 నుంచి కూడా థర్డ్ ఫోర్స్ రావడమే కానీ ప్రయత్నాలే కానీ ఏది సక్సెస్ అవ్వలేదు. ఇంక్లూడ్ కమ్యూనిస్టులు కూడా థర్డ్ ఫోర్స్గా ఉండలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన అవకాశం. అదేంటంటే రెండు శక్తులను దాటి మూడవ ఫోర్స్ వచ్చింది. ఈ మూడవ ఫోర్స్ కేవలం అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కేవలం తన సామాజిక వర్గానికి అనుకుంటారు. కాదండి, అది చాలా విస్తృతం అవ్వే ఛాన్స్ ఇక్కడ ఉంది. దాన్ని అడ్డుకుంటారన్నమాట. అంటే థర్డ్ ఫోర్స్ ఇంతవరకు ఏది కూడా బతకలే. మరి ఇప్పుడు ఈయన బతికించే కెపాసిటీ ఈయన మీద ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా తన సామాజిక వర్గాన్ని దాటి మిగిలిన బీసీలు, దళితులు ఇలా అందరిలోకి కూడా ఈ పార్టీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే జనసేన అనే పార్టీ ఒక థర్డ్ ఫోర్స్గా కాదు, పూర్తి స్థాయిలో ఒక అధికారం రావడం అంటే జనసేనకి ఈ థర్డ్ ఫోర్స్ రెండు శక్తివంతమైన క్యాస్ట్లు దాటి కింద వర్గాలకి బహుజనులకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారం తీసుకెళ్లే కెపాసిటీ ఆయనకుంది ఆ పార్టీకి. కాబట్టి ఇది ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన బాధ్యతను నిర్వర్తించాలి. ఆయన ఇలాంటి సమయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ గారు మాట్లాడితే ఎప్పుడు వివాదం రాదు. ఎందుకంటే ఆయన కూడా జాగ్రత్తగా మాట్లాడతారు. లోకేష్ గారు కూడా అంటే ఏంటి, అడ్వైజర్స్ ఎవరో జాగ్రత్తగా ఉండుంటారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రోజుకు 2-3 గంటలు మాట్లాడతారు, కానీ ఎక్కడ వివాదం రాదు. అంటే చాలా ఆచితూసి మాట్లాడతారు. లేదా అడ్వైజర్ హెల్ప్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రోజుకు 5-6 గంటలు మాట్లాడతారు, ఒక్క వివాదం కూడా రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రాదు అంటే వీళ్ళందరినీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా అడ్వైజర్స్ బాగుండాలి, ప్రతి మాట ఆచితూచి వ్యవహరించాలి,
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కోసం ఆయన మాట్లాడితే ఎక్కడో తెలంగాణలో ఒక వివాదం వచ్చింది. అంటే ఏంటి, ఆయన పరిధి కేవలం ఆంధ్రప్రదేశ్కే లేదు, ఎంటైర్ తెలంగాణలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఆయన చాలా జాగ్రత్తగా, అక్కడ కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణ అంటే కథ క్లాష్ ఉంటూ ఉంటుంది, మరి చాలా జాగ్రత్తగా దాన్ని సమన్వయం చేయాలి. అదే అక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. బీ కేర్ఫుల్ ఈ విషయంలో. చాలా థర్డ్ ఫోర్స్ని ఏదో రాక వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గత 50-70 సంవత్సరాలుగా, దాన్ని రక్షించాలి, దానికి ముందుకు తీసుకెళ్ళాలి, సస్టైన్ చేయాలి. చాలా జాగ్రత్త. అంటే ప్రతి మాట అడ్వైజర్స్తో చాలా ఆచితూచి ప్రజల్లో మాట్లాడాలి, తక్కువ మాట్లాడగలగాలి, చక్కగా కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. ఎందుకంటే థర్డ్ ఫోర్స్ని ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందండి పాలిటిక్స్లో, ఏముంటాయి, అసాసినేషన్ చేయాలి. ఎప్పుడు అసాసినేషన్ చేయరు మ్యాక్సిమం ఇండియాలో. ఏం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వకుండా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పర్సన్. ఆయన ఏంటంటే ఆయనలో ఉన్నది ఒకటి ఏంటంటే గౌపుకుని ఆయనకు ఉన్నదాన్ని బయటకు మాట్లాడతారు, కానీ అది తార్కికంగా ఉండేటట్టు చూసుకోవాలి, లౌక్యంగా ఉండాలి. అంటే ఏంటి, అన్ని వర్గాల్ని మెప్పించాలి. వివాదాస్పదం అంటే అటువాడిని నొప్పించకుండానే, హత్య చేయకుండానే తను చెప్పవలసిన విషయాన్ని అందజేయాలి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వెళ్ళగలిగితే ఈ థర్డ్ ఫోర్స్ బతుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో కింది వర్గాల వారికి అందరికీ అధికారం వచ్చే ఒక అవకాశం, ఇలాంటి అవకాశం ఎవ్వరూ చరిత్రలో ఇవ్వలేదు. మీరే, మీ వల్ల చరిత్ర రావాలి. చాలా జాగ్రత్తగా చెప్తున్నా. బీసీలు ఎస్సీల్లోకి కూడా జనసేన విస్తరించాలి, థర్డ్ ఫోర్స్ తయారవ్వాలి. అది దేశంలో కూడా ఒక అద్భుతమైన ప్రాంతీయ పార్టీగా అది అవతరించాలని మనం కోరుకుందాం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అడ్వైజర్లు తార్కికంగా ఉండడం, లాజికల్గా ఉండడం, తర్వాత నొప్పించకుండా తాను చెప్పవలసిన విషయాన్ని చాలా హానెస్ట్గా చాలా జాగ్రత్తగా అందజేయడంలో చాలా తర్ఫీదు కూడా అవసరమని అయితే నేను చెప్తాను.